ఎద వెంట పడగా నా ఎద వెంట పడగా కోపం తాపం తాపం కోపం కోపం అంటూ నా నరం స్వరం అవగా నరం స్వరం అవగా నువ్వెన్నెలల్లి వచ్చావురా ఎద బాధపడగా నా ఎద బాధపడగా हे अतगाड़नी चूसावडे मोटा है क्या ए छी 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 पुरुपुल्ला लंबा होगा गुत्ती वंकाय मुच्छड़ पाप पालुगारे मोहम చెట్టుతోనే పలకరింపులాయే ఇంకేం బాస పెదవి కదలదాయే మనిషి ఒంటి గుంటే మనసు మూగ జ్వాల మౌనం ఏలా చంట చేరు వేళ వినోద వేళలో విషాద ఛాయలే నిషేధి వేళలో నిరాశలాయలే ఎందుకిలా చేశావురా సీనియర్ ఈయనకి ఈశ్వర్ సీనియర్ గురించి తెలుసట. కాలేజీ పూర్తయిన 6 నెలలకి వాడిని భువనేశ్వర్లో చూశాను. నన్ను చూసి వాడు తప్పించుకోవడానికి ట్రై చేశాడు, కానీ నేను వదలలేదు. ఎంతో కంపల్ చేసిన తర్వాత వాడు నాకు ఈ అడ్రస్ ఇచ్చాడు. ఇది పాత కార్డులో ఉంది. అడ్రస్ అంతా మారుంటుంది. ఇక్కడ నుంచి భువనేశ్వర్ ఎంత దూరం? 6 అవర్స్ జర్నీ. బిస్కెట్ తీసుకో. డోంట్ వరీ, భువనేశ్వర్లో ఉంటే అతన్ని తప్పకుండా పట్టుకోగలం. ఇంత ఈజీగా నువ్వు దొరుకుతావని నేను ఊహించనే లేదు. తప్పు నీ మీదే కాదురా, మా మీద కూడా ఉంది. నీకే నువ్వే వస్తావని ఇన్నాళ్ళు ఎదురు చూసి ఉండకూడదు. నువ్వు కొట్టినా తిట్టినా సరే ఇక మా నుంచి నేను విడిపోనివ్వు. నువ్వే విడిపోదాం అనుకున్నా కూడా నీ వైఫ్ నిన్ను వదిలిపెట్టదు. వెరీ నైస్ గర్ల్ రా. నువ్వు మాత్రం ఒకే ఒకరోజు తనతో కలిసిమెలిసి ఉండుంటే ఖచ్చితంగా వదిలిపెట్టి వెళ్ళుండవు. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను రా. ఒక పెద్ద భారాన్ని దించుకున్నట్టుగా ఉంది. ఇంటికి వెళ్ళడానికి ముందు నీతో విషయం చెప్పాలనుకున్నాను. ఈశ్వరిని ఒక ట్రైన్ జర్నీలో చూశాను. తన కట్ అండ్ రైట్ మాటలో శాంతం, నీట్నెస్ ఇవన్నీ నా మనసుకు బాగా నచ్చాయి. తను ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. తనకు కార్డు ఇచ్చాను. నాకు తను నీ భార్య అని తెలియనప్పుడు జరిగిన మిస్టేక్ అది. అన్నిటికంటే టెన్షన్ ఏమిటంటే ఈశ్వరి ఆ కార్డుని తన దగ్గర భద్రంగా ఉంచుకొని నువ్వు వచ్చాక నీకు చూపించాలని ఎదురు చూడడం. ఈ విషయం తను నీతో చెప్పడానికి ముందు నేనే చెప్పాలనుకున్నాను. నువ్వు ఇలా అనడమే మన ఫ్రెండ్షిప్ని కించపరిచినట్టుగా ఉందిరా. థ్యాంక్స్ రా. ప్రభు 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 మమ్మల్ని చూడరా ప్రభు, నీకేం కాదురా ప్రభు. భువనేశ్వర్ వెళ్ళి ఎవరైనా ఎంక్వైరీ చేశారా? ఏమైంది? ఆ కంపెనీలో 2 నెలలు పనిచేసి తర్వాత ఉద్యోగం మానేశారట. ఎవరు వెళ్ళారు? నేను రవి వెళ్ళాంరా. కరెక్ట్ ఇన్ఫర్మేషనేనా? ఇక ఆయన వెతకొద్దు. ఇవన్నీ చూస్తుంటే ఆ దేవుడికే ఇష్టం లేనట్టుంది. మొద్దు మొద్దు. నేను కళ్ళకంటూ కారు నడిపితే దానికి దేవుడేం చేస్తాడో వాడిని కనిపెట్టడం నా బాధ్యత. ఏడోకు, నీకెన్నిసార్లు ఏడవకూడదని చెప్పాను. సరే తుడుచుకో, ఇంకెప్పుడు ఏడవకూడదు. ఇక నేను ఏడవను. నీకనుకుంటాను. ఇదిగోండి. ప్రభు హియర్. నేను గెద్దనాపల్లి నుంచి మాట్లాడుతున్నాను. మా కోడలు ఈశ్వర్ ఉంది అక్కడ. మీ మావయ్య మాట్లాడుతున్నారు. హలో మావయ్య. వాడి గురించి ఏమైనా తెలిసిందా? బావ ఫ్రెండ్స్ అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు మావయ్య. నేను నమ్మకంతో ఉన్నాను, మీరు నమ్మకంతో ఉండండి. నిన్ను చూడాలని ఉందమ్మా. వచ్చేటప్పుడు వాళ్ళని కూడా తీసుకొస్తావా?
ఆయన మిమ్మల్ని చూడాలంటున్నారు. ఈశ్వర్ ఏమయ్యాడో తెలుసుకున్నాక వెళ్దాం. వాడు వచ్చినప్పుడు వస్తాడు. సండే వస్తావు ఒట్టి చేతులతో వెళ్ళి ఏం చేస్తాం? వెళ్ళి ఆయనకి ధైర్యం చెప్తారా? వస్తున్నావు చెప్పు. వచ్చి ఆదివారం వస్తాం మావయ్య. ఏమే కొండ కొత్తదిగా ఉంది, అలా పడేసేవి ఇల్లు పడి కారుతుంది. ఎవరది? నా మనవరాలు ఈశ్వరమ్మేనా? ఎలా ఉన్నా నాన్నమ్మ? ఏమే ఊరికి ఇప్పుడు దారి తెలిసింది. ఎవరిలంతా బాగా స్నేహితులు. ఏమర్రా మా ఈశ్వరయ్య ఎక్కడికి వెళ్ళాడో మీకేమైనా తెలుసా? దిగులు పడకమ్మా, ఎక్కడున్నా లాక్కొస్తాం. ఎక్కడికి వెళ్ళాడో ఏం చేస్తున్నాడో ఆ పరమశివుడికే ఎరుక. రామ్మా ఈశ్వరే, మీ మావయ్యని చూడటానికి వచ్చావా? మీ మావయ్య ఇప్పుడు ఊళ్ళోకి రావటంలా, తోటలోనే ఉంటున్నాడు. కొడుకు మీద బెంగతో చిక్కి సగం అయిపోయాడమ్మా. రే కిట్టయ్య, వాళ్ళ అమ్మందేం చూసిరా? రే రే రే, వీళ్ళంతా మన వాళ్ళే. షూ. అదేం చేయదు, మీరు రండి రండి. మావయ్య, వీళ్ళందరూ బావ ఫ్రెండ్స్. ప్రియా, ఇంద్ర, సుందర్, గోపి, రవి, మిసెస్ సుందర్, ప్రభు. బండిలో తమలపాకులు పెట్టాను, తీసుకురామ్మా. అలాగే మావయ్య. రండి. మీ అబ్బాయి మీ గురించి చాలా బాగా చెప్పాడు. ఎందుకు బాబు అబద్ధం చెప్తావు? వాడేం చెప్పుంటాడో నాకు బాగా తెలుసు. మూర్ఖుడు రాక్షసుడు అని చెప్పాడని చెప్పండి, నేను నమ్ముతాను. ఒక రకంగా అది నిజమే. ఇప్పుడు నేను కుక్కను కూడా తిట్టడం మానేశాను, అది తెలుసా మీకు? డొంక తిరుగుడుగా మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. నిజం చెప్పండి, వాడు బతికే ఉన్నాడంటారా? నాకు నమ్మకం లేదు. నేను ఎన్ని చిలక జోస్యాలు చూపించాను, వాడు ఆచూకీ తెలియలేదు. చిలక దోషాలు నమ్మకుండా మమ్మల్ని నమ్మండి. కాస్త టైం ఇవ్వండి, మేం కనిపెడతాం. మిమ్మల్ని చూశాక నా కోడలకు నమ్మకం వచ్చిందేమో కానీ నాకు రాలేదు. ఒకవేళ వాడు ప్రాణాలతో ఉన్నా తప్పిపోయిన వాడిని కనిపెట్టగలం, కానీ కావాలని దాక్కున్న వాడిని ఎలా కనిపెట్టగలం? నా ఇష్ట ప్రకారం బట్టలు వేసుకోమన్నాను, నా ఇష్ట ప్రకారమే చదువుకోమన్నాను, నాకు నచ్చిన దేవుళ్ళనే పూజించమన్నాను. కనీసం పెళ్ళైనా వాడు కోరుకున్నట్టుగానే చేస్తుండాల్సిందని ఇప్పుడు అనిపిస్తోంది. పెళ్ళాం మొహం చూడకుండానే పిల్లల్ని కనేవాళ్ళం ఆ కాలంలో. కానీ ఈ కాలంలో పెళ్లికి ముందే అమ్మాయి అబ్బాయి కలిసి మాట్లాడుకుంటున్నారు. నేను ఆ విషయం గ్రహించకుండా నా కొడుకును బాధ పెట్టేనేమో అని నా మనసు అల్లాడిపోతుంది బాబు. మనసులో ఎంత ప్రేమ ఉన్నా పైకి మూర్ఖుల్లా నడుచుకున్నాను. దానికి ఇంత పెద్ద శిక్ష వెయ్యాలా వాడు? ఏడవకండి అంకల్, అంకల్ ఏడవకండి. నేను ఇలా ఏడ్చినట్టు నా కోడలికి తెలియనివ్వకండి, తనైనా సంతోషంగా ఉంటుంది. ఏంటి మావయ్య, ఇప్పటికైనా నమ్మకం వచ్చిందా? నిజంగానే నమ్మకం వచ్చిందమ్మా. నేను ముందే చెప్పానుగా. ఆ వచ్చిన వాళ్ళు చాలా మంచివాళ్ళ ఉన్నారు. ఆ ఇద్దరు అబ్బాయిలు వాళ్ళ భార్యల్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. చూడమ్మా, నీ మెడలోని తాడిని తీసేసి నీకు నచ్చిన వ్యక్తిని ఎవరినైనా పెళ్లి చేసుకోమ్మా. ఈశ్వరి, 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 ఆగమ్మా. ఈశ్వరి, ఇప్పుడు నేనేమన్నానంత కోపంగా వెళుతున్నావు? ఇది చెప్పడానికి నన్ను 2 రోజులు ఉండమన్నారా? ఇప్పుడు నేను తప్పుగా ఏమన్నాను? కట్టుకున్నవాడు పెళ్ళాన్ని వదిలేసి 6 సంవత్సరాలు ఎక్కడికో పారిపోతే చచ్చాడనుకునే దినం చేయమని శాస్త్రాలు చెబుతున్నాయి, వేదాలు ఘోషిస్తున్నాయి. సాక్ష్యానికి మన శాస్త్రి గారిని పిలవనా? పెళ్ళైన 2 ఏళ్లకే భర్త చనిపోతే మీ మొహం చూసుకుంటూ మా అమ్మ బతకలేదా? నన్ను మాత్రం ఎందుకు బలవంతం చేస్తారు? మా అమ్మ మిమ్మల్ని చూసుకుంటూ ఎలా బతికిందో నేను కూడా అలాగే బతికేస్తాను మావయ్య. తెలియక నేను చేసిన తప్పుకి అన్యాయంగా నువ్వు కష్టపడకూడదమ్మా. ఉన్నంతకాలం మనశ్శాంతిగా బతకడానికి మరో పెళ్లి చేసుకోవటం తప్పు కాదమ్మా. ఇప్పుడు కూడా నిన్ను పిల్లా జిల్లా కోసం చేసుకోమనడం లేదు. మేం పోతే నీకు తోడెవరుంటారమ్మా? బావే, ఈశ్వర్ బావే తన ఫ్రెండ్కి బహుమతిగా ఇచ్చిన బుక్కులో ఈశ్వరి ఈశ్వరి అని నా పేరే రాశారు మావయ్య. తప్పకుండా నా కోసం వస్తారు. నా మీద ప్రేమ లేకపోతే నా పేరు ఎలా రాస్తారా చెప్పండి? నాకు మాత్రం వాడెప్పటికీ రాడనిపిస్తోంది. లేదు మావయ్య, నాకు నమ్మకం ఉంది. ప్రభు, ఒక మెయిల్ వచ్చిందిరా. విషయం ఏంటో చెప్పరా? 3 ఏళ్ల ముందు గణేష్ లండన్ నుంచి ఆఫీస్ టూర్ వెళ్ళినప్పుడు సాస్వే అనే చోట ఈశ్వర్ని కలిసేట.
ఐ బిలీవ్ ఇట్స్ నియర్ జెనీవా. జెనీవా? ఫ్యామిలీ ఎక్కడని అడిగితే ఇండియాలో ఉంది, వచ్చానంటే ఇండియాకి వెళ్ళి సెటిల్ అవుతానని చెప్పాడు. అబద్ధంరా. మళ్ళీ 7 మాసాల తర్వాత అదే ఊళ్ళో సూపర్ మార్కెట్లో కలిసాట. ఇండియాకి వెళ్ళలేదా అని అడిగితే వైఫ్ని ఇక్కడికే తీసుకొచ్చానని చెప్పాట. అది కూడా అబద్ధమే రాస్కల్. హలో మాలు ప్రభుని. హే ప్రభు, బాగున్నావా? గణేష్ మెసేజ్ పంపించాడు. 3 ఏళ్ల క్రితం ఈశ్వర్ని జెనీవాలో చూశాట. వాడిని ట్రేస్ చేయడానికి నీకు ఎన్నాళ్ళు పడుతుంది? అట్లీస్ట్ 3 months. అయ్యో, వాడిని ఇక్కడ కనిపెట్టడం అంత ఈజీ కాదురా. కావాలంటే నువ్వు రా. నేను అక్కడికి వచ్చి రారా, మా ఆయన నీకు హెల్ప్ చేస్తారులే. ఓకే. ఎప్పుడు వచ్చారు? ఇంత సైలెంట్ గా నుంచున్నారే, రండి. ఏంటి విషయం? ఈశ్వర్ ఉండే చోటు తెలిసింది. వాడి కోసం ప్రభు ఫారెన్ వెళ్తున్నాడు. అవును, నిజంగానే. నమ్మలేకపోతున్నారు. నేను నేరుగా ఇండియన్ ఎంబసీకి వెళ్ళు. అక్కడ ఉన్న రికార్డ్స్ అన్ని చెక్ చేయి. మిగతావన్నీ తర్వాత చూసుకోవచ్చు. ఓకే? ఓకేరా. Passengers attention. This is the final call for all the passengers traveling by Swiss Air 525 to Zurich. You are requested to immediately board the flight. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్. ఇది ఇవ్వడానికి వేరే టైమే దొరకలేదా? ఇది మా బావ కనిపించినప్పుడు ఆయనకి ఇవ్వండి. ఎందుకు? పుస్తకం నిండా ఈశ్వరి ఈశ్వరి అని రాసి ఎందుకు తనని వదిలొచ్చావని అడగండి. అయ్యో ఈశ్వరి, ఇది ట్రైన్లో నేను రాసింది. ఇండియన్ ఎంబసీలో ఉన్న ఫైల్స్ అన్ని చూశాను. ఈశ్వర్ అన్న పేరుతో ఒక్కరు కూడా లేరు. ఆఫీసర్ వాళ్ళు చెప్పారు, పేరు రిజిస్టర్ చేసుకోకుండా చాలా మంది ఉన్నారట. ఇతను చూసినట్టు జ్ఞాపకం లేదంటున్నాడు. ఇక్కడికి వచ్చి ఇండియన్స్ అందరూ ఇలాగే ఉంటున్నారట. అదృష్టం బాగుంటే మీ ఫ్రెండ్ అడ్రస్ ఇక్కడ దొరకవచ్చు.